యోసేపు వెయిట్ చేస్తూ ఉన్నాడు, కానీ మేలు పొందుకున్నాడు, మర్చిపోయినాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో ప్రయాసపడుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, ఎంతోమందికి సహాయకరంగా నిలబడ్డావు, ఎంతోమందిని ఆదుకున్నావు, ఎంతోమందికి ప్రార్థన చేసి బాగు చేసావు, కానీ అందరు నేను మర్చిపోయారు. ఈరోజు ఆ పానదాయకుడు యోసేపును మర్చిపోయినట్లు ఈరోజు నిన్ను మర్చిపోయినారేమో. అందరూ ఉన్న ఒక అనాథ బ్రతుకును బ్రతుకుతున్నావేమో. చూడ్డానికి పెద్ద కుటుంబం ఉన్నా ఎవరు లేని ఒంటరి దానిగా, ఒంటరి వాణిగా మారిపోయావేమో. యోసేపుకు 10 మంది అన్నలున్నా అనాథనే. యోసేపుకు ప్రేమించే తండ్రి ఉన్నా అనాథనే. అనాథగా చెరసాలలో ఉండి మొలుగుతూ ఉన్నాడు మౌనంగా. ఆ యవనస్తుని మౌనం ఈరోజు మనకి ఏదో నేర్పుతుంది. ఈ ముగింపు సభలో నువ్వేదో నేర్చుకోవాలి. నీ మౌనం నీ జీవితాన్ని మారుస్తుంది. నీ మౌనం నీ యొక్క జీవిత స్థితిగతులను మారుస్తుంది. మర్చిపోయారండి. పానదాయకుడు మర్చిపోయిండు, అందరూ మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోలేడు. గట్టిగా చెప్పట్టు కొడుతున్నాం.